అవర్ ఛానల్. నేను మీ సంగీత రాజశేఖర్. ఈరోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మన తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గర్వించదగ్గ విషయం. తను ఆడపిల్లగా పుట్టానని ఏ రోజు నిరాశ చెందలేదు. మగవాళ్లతో సమానంగా డ్రైవింగ్ ఫీల్డ్లో తనకున్న నైపుణ్యాన్ని తను చాటుతుంది. మగవాళ్ళకు మాత్రమే పరిమితమైన ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి తను ఆర్టీసీ బస్ డ్రైవింగ్ ట్రైనింగ్ విజయవంతంగా కంప్లీట్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మహిళా డ్రైవర్గా పేరు తెచ్చుకుంది. మగవాళ్ళు సైతం భయపడే ఈ మోటార్ ఫీల్డ్లోకి ఒక అమ్మాయి అయి ఉండి కూడా ఇలాంటి రిస్కీ ఫీల్డ్లోకి అడుగు పెట్టింది. ఆర్టీసీ బస్ డ్రైవర్ ఉద్యోగమే తన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. హెవీ వెహికల్స్ ఎవైనా సరే ఆమె అవలీలగా నడుపుతుంది. లారీ, కారు, బస్సు ఇలాంటి ఎవైనా సరే చాలా సింపుల్గా నడిపిస్తుంది. గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఆ అక్క స్టోరీ నేను విన్నా, నేనైతే నిజంగా చాలా షాక్ అయినా. ఆ అక్క గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. ఆ అక్క గురించి తన లైఫ్ స్టైల్ తన లైఫ్ స్టోరీని తను ఇలా ఇన్స్పైర్ కావడానికి గల కారణాలేంటో ఆ అక్కనే అడిగి మనం తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా మీరు మా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క. అక్క, నేను మీ గురించి స్టోరీ మొత్తం విన్నాను. అసలు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే ఎక్కువ మగవారికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది కదా, అయినా కూడా మగవాళ్ళు కూడా ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి భయపడతారు. అలాంటిది మీరు ఒక అమ్మాయి అయి ఉండి కూడా ఇలాంటి డ్రైవింగ్ ఫీల్డ్, ఇలాంటి రిస్కీ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారు? మీరు రావడానికి అసలు కారణం ఏంటి? అంటే అందరూ దాదాపు సాధారణంగా అనుకునే విషయం ఇది. ఏంటిదని అంటే అబ్బాయిలు మాత్రమే డ్రైవింగ్ చేయగలుగుతారు, అబ్బాయిలకే పరిమితం అనేది అందరి దృష్టిలో ఇప్పటివరకు అట్లనే ఉంది. అంటే కొంతమంది అమ్మాయిలు డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేయడం జరిగింది. ఎందుకని అంటే ఈ బస్ డ్రైవింగ్ కాదు, బట్ ఏంటంటే కారు, బైక్ నడపడం అనేది సర్వసాధారణంగా బయట కొంతమంది మహిళలు చేస్తున్నారు. ఒక బస్సు డ్రైవింగ్ హెవీ వెహికల్కి మాత్రం ముందుకు రావట్లేదు. నేను మాత్రమే హెవీ వెహికల్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది నాకు అని అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ అది. ఆ ఇంట్రెస్ట్ను నేను అక్కడే ఆగిపోవాలని నేను అనుకోలేదు. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా బస్ డ్రైవింగ్, లారీ, హెవీ వెహికల్ నేర్చుకోవాలని ఒక తపన నాలో ఉండిపోయింది. ఆ తపనతోనే నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి తెలుసుకోవడం కానీ, 2-3 ఇన్స్టిట్యూట్లో నేను బయట కూడా అడిగిన, ఎవరు ముందుకు రాలేదు. బట్ ఏంటంటే ఈ తెలంగాణ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి నేను వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళు నన్ను
లైట్ వెహికల్లో టెస్ట్ చేసి హెవీ వెహికల్ ట్రైనింగ్కి తీసుకున్నారు. అట్లా నేను హెవీ వెహికల్ ట్రైనింగ్ అనేది అట్లా నా ముందుకు వెళ్ళిపోయింది. సరే అక్క, నీకు మోటార్ ఫీల్డ్ ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. అలాగే మరి ఇప్పుడు నీకు ఇష్టమై ఇప్పుడు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చినావు కదా, మీ సన్నిహితులు మీ ఇంట్లో వాళ్ళు మరి ఎట్లా ఫీల్ అయ్యారు? నువ్వు ఇష్టంతోనే నిన్ను ఈ మోటార్ ఫీల్డ్లోకి పంపించిల్లా? అంటే నేను ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్తా అని అనుకున్నప్పుడు, అంటే నేను హెవీ బస్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పలేదు. ఫస్ట్ ఇంట్లో చెప్పకుండా దగ్గర ఫ్రెండ్స్ స్నేహితులకు అట్లా చెప్పండి. నేను చెప్పిన నాకు దగ్గర స్నేహితులు నాతో క్లోజ్గా ఉండే వాళ్ళతో చెప్తే దాదాపు అందులో 10 మందికి చెప్తే 9 మంది ఎందుకు అవసరమా, అసలు అందులో ఎవరు అమ్మాయిలు ఉండరు, మొత్తం అదొక మాస్ ఫీల్డ్ అని అట్లా నన్ను కొంచెం డిస్కరేజ్ చేసిర్రు. బట్ అంటే ఎవరేమన్నా నేను పట్టించుకోలేదు. ఫస్ట్ ఏంటిదనంటే నాకు నచ్చిన పని నేను చేయడంలో నాకు చాలా సంతోషం. అందుకనే నేను ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను పట్టించుకోలేదు. తర్వాత నేను మళ్ళీ ఇంట్లో చెప్పిన తర్వాత మా అమ్మతోనే కొంచెం కష్టం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ వద్దు అని అన్నది. ఎందుకనంటే అందులో ఎవరు అమ్మాయిలు ఉండరు, వెళ్తే ఎట్లా ఇబ్బంది పడుతావేమో అన్నట్టు మా మమ్మీ వద్దన్నది. కానీ తను కూడా ఇక బతిమాలో బామాలో ఏదో విధంగా కన్విన్స్ చేసేసిన తర్వాత ఇక మా మమ్మీ మా డాడీ ఒప్పుకున్న తర్వాత ఇవాళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదనిపించింది. అంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అంత ఫీ పే చేసి అంత నేను జాయిన్ అయిపోయినా. తర్వాత నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నా గురించి పేపర్లో రావడం, తర్వాత నన్నైతే ఎవరైతే నువ్వు వద్దు నువ్వు చెయ్యకు అని విమర్శించిర్రో, నన్ను అదే అమ్మాయిలకు అవసరం లేదని అనిపించిర్రో వాళ్ళ తర్వాత నన్ను శబాష్ నువ్వు మంచిగా నేర్చుకున్నావు, నువ్వు కొంతమంది అమ్మాయిలకు ఆదర్శం అనే విధంగా వాళ్ళతో నేను మళ్ళీ వినడం జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం ఏం గమనించాలంటే, ఎవరైనా సరే ఏ అమ్మాయి అయినా సరే మనకు నచ్చిన పని చేయడంలో అదొక సంతోషం. అది కోసమో మనం ఎవరో ఏమనుకుంటారని అక్కడే ఆగిపోతే మనం ఏం సాధించలేము. ఈ విషయంలో కూడా నేను అదే చేసిన అన్నట్టు. అంటే దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే చెప్తే వద్దన్నారు, అవసరం లేదు అట్లాంటివి చేయొద్దు, అది అమ్మాయిలు చేసే పని కాదు అన్నట్టు మాట్లాడేది. బట్ నేను ఇక్కడ ఆగలేదు. నా ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి నేను సర్టిఫికేట్ తీసుకున్నాను. అక్క, మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? మీరు ఎక్కడ స్టడీ కంప్లీట్ చేసుకున్నారు? మీరు అసలు ఏం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అది మాది కరీంనగర్ డిస్టికే, తిమ్మాపూర్ మండలం, నుస్లాపూర్ మా స్వగ్రామము. మా నాన్న చిన్నప్పటి నుంచి వెళ్ళి దుబాయ్ వెళ్ళేవాడు. ఒక 10-15 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నాడు. నేను ఒక్కదే కూతుర్ని, అంటే బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు నాకు. ఒక 15 సంవత్సరాలు డాడీ దుబాయ్లో ఉండేది, మమ్మీ నేనే ఇద్దరమే ఉండేది ఇంట్లో. ఇక మా లోకల్ స్కూల్లోనే నుస్లాపూర్ స్వగ్రామంలోనే గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి దాకా చదువుకున్నా. తర్వాత ఇంటర్ డిగ్రీ కరీంనగర్లో కంప్లీట్ చేసిన. ఇక ఫస్ట్ ఒకటే అమ్మాయిని కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచిర్రు. తర్వాత డాడీ దుబాయ్ నుంచి వచ్చేసిన తర్వాత ప్రజెంట్ అయితే మా కుల వృత్తి, అంటే మేము ఎదురోళ్ళం అన్నట్టు. అదే పని తడకలు బొంగులు అదే పని వర్క్ చేస్తారు మమ్మీ ఉన్న డాడీ. నన్ను చదివించిన తర్వాత నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే కాలేజీలో వర్క్ చేస్తున్నా. కాలేజీలో వార్డెన్గా వర్క్ చేసి ఆ వర్క్ చేస్తూనే దీని మీద ఇంట్రెస్ట్ ఉండే, డ్రైవింగ్ మీద. అమ్మ నాన్నకు ఒకటే కూతురు అంటున్నారు కదా, ఖచ్చితంగా గర్వంగా చూసుకొని ఉంటారు. మళ్ళీ మీరు డిగ్రీ కూడా చేసిన అంటారు. మీరు ఏదైనా జాబ్స్ చాలా ఉంటాయి, జాబ్స్ చేసుకోవచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కంపెనీలో వర్క్ చేయవచ్చు. కానీ మీరు ఇలాంటి హార్డ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చిళ్ళు? అవును, అసలు చాలా గారాభం, అంటే మామూలు గారాభంగా పెంచలేదు నన్ను. అంటే ఇది చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలంటే అది నేను ఏది తినాలనిపిస్తే అది, ఏది వేసుకోవాలనిపిస్తే అది అన్నట్టు ప్రతి ఒక్కటి మా మమ్మీ మా డాడీ నాకు తీసుకొచ్చి పెట్టారు. తర్వాత నేను 10th అయిపోయింది, ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచే ఈ వెహికల్స్ అంటే ఇష్టం అన్నట్టు. వాళ్ళకి తెలుసు నాకు బండ్లు నడపడం అంటే ఇష్టం అని. బట్ ఏంటిదనంటే ఇట్లా బస్సు డ్రైవింగ్కి పోతా లేక నేర్చుకుంటా అనేది వాళ్ళు కూడా ఎప్పుడు ఊహించలేదు. నేను అంటే బస్సు డ్రైవింగ్ నేర్చుకునే ముందు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. మన ఇంట్లో మామూలుగా అంటే మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఇంట్లో బైకులు స్కూటీలు అవి అంటే ఇంటి దగ్గర పక్కన వాళ్ళు అవి ఉంటాయి. కానీ కార్లు ఇవి జీబులు లేకుంటే బస్సులు ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవి. మళ్ళీ నేను అమ్మాయిని కాబట్టి అసలు ఎవరు ఇవ్వడానికి కూడా ముందుకు రారు. ఇక ఇంట్లో కూడా మమ్మీ నేను అటు నడుపుతుంటే ఒకటే అమ్మాయిని గారభంగా పెరిగిన, అప్పుడప్పుడు బండ్లు పడతానో లేకుంటే ఇంకేదో తమ్ముళ్ళు ఇవ్వబడితే ఏం కదా ఒకటే నడిపితే ఇట్లా రోడ్డు దాకా తిరిగి వచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళు అట్లా ఉండేది.
తర్వాత పెద్దగా అవుతా అంటే కొంచెం కొంచెం ఇక వాళ్ళకి అర్థమైంది ఇక అన్నట్టు బాగా ఇంట్రెస్ట్ ఉంది, బండ్లు నడుపుతారు ఇదని. ఫస్ట్లో భయపడే వాళ్ళు, తర్వాత ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ విషయంలో. వాళ్ళు ఏంటిదనంటే ఎటు వెళ్ళినా కానీ సేఫ్గా వస్తుంది తనకి, అంటే పూర్తిగా వచ్చేసింది, డ్రైవింగ్ నేర్చుకుంది కాబట్టి అనే భరోసా వాళ్ళలో కలిగింది. చిన్నప్పటి నుంచి గారాభంగా పెరగడం వల్ల మా మమ్మీతోనే బాగా ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడు నన్ను ఇడిచిపెట్టి ఉండలేదు చిన్నప్పటి నుంచి వెళ్ళి. మళ్ళీ ఎటు వెళ్ళినా కానీ ఇద్దరమే కలిసి వెళ్ళేది అన్నట్టు. అట్లా నేను మోటార్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కార్ నడిపితే ఫస్ట్ మా మమ్మీ ముందు నేను కార్ నడిపినప్పుడు చాలా భయపడ్డది, అసలు వద్దు అని అన్నది. తర్వాత ఒక 2-3 టైమ్స్ చూసిన తర్వాత ఇక మా మమ్మీ కూల్ అయిపోయింది. ఇక నేర్చుకుని తనకు పర్ఫెక్ట్ వచ్చి అన్నట్టు కూల్ అయిపోయింది. బట్ కారు వరకు ఓకే, బస్ అని అంటే మాత్రం ససేమి రానన్నారు ఇంట్లో. వద్దు అసలు అవసరమే లేదు, అది ఎవరైనా అమ్మాయిలు నడుపుతారా, ఎక్కడ నేను చూడలేదని అన్నది మా మమ్మీ. నేను ఎక్కడ చూడలేదు, అమ్మాయిలు నడుపుతారా బస్సు అది అని అన్నది. తర్వాత ఇక వాళ్ళకి వేరే వీడియోస్, వేరే స్టేట్లో ఉన్నారు కొంతమంది అమ్మాయిలు, వాళ్ళ వీడియోస్ కొంచెం మోటివేట్ చేసి ఇక ఒప్పించిన. ఎట్లయినా ఒప్పించి సక్సెస్ఫుల్గా నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నా. కానీ మా మమ్మీ ఏంటిదనంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా గారాబం, అంటే మామూలు గారాబం కాదు అది. ఇక నాకు చిన్న దెబ్బ తాకినా కూడా మా అమ్మ తట్టుకోదు. అట్లాంటిది ఈ రిస్కీ ఫీల్డ్లో నేను ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది అన్నట్టు, ఎందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నానేమో. ఎందుకనంటే వేరే జాబులతో పోల్చుకుంటే ఇది సేఫ్టీ కాదు అనేది ఉంటుంది కదా వాళ్ళకు కూడా, మళ్ళీ ఒక్కతే అమ్మాయిని కాబట్టి అట్లా ఉన్నారు ప్రజెంట్. బట్ ఏంటంటే వాళ్ళకి ఒక నమ్మకం అయితే కలిగించిన. ఇప్పుడైతే ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. అక్క, మీరు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు సమాజం నుంచి ఏవైనా విమర్శలు మీకు ఎదురయ్యాయా? ఏమైనా అవమానాలు? ఇవన్నీ ఖచ్చితంగా ఎవరికైనా వాళ్ళు అదోటి ఇదోటి అంటూనే ఉంటారు, డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు ఈ ఫీల్డ్ ఎప్పుడైనా వదిలేయాలనిపించిందా? అంటే నేను దాదాపు అమ్మాయిలు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ కొన్ని అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పకుండా. అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఫీల్డ్ పోతున్నాం మనం అని అంటే అది స్ట్రేట్గా మనం ఎప్పుడు వెళ్ళలేము. ఖచ్చితంగా ఒడిదొడుకులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎంతోమంది ఎన్నో అంటారు, ఎన్నో విమర్శలు చేస్తారు, అంటే ఎన్నో బాధలు అనుభవిస్తే తప్ప ఒక ఫీల్డ్లో సక్సెస్ అనేది మనం ఎదగలేము. అట్లా కూడా నేను అది మళ్ళీ ఇంకా అమ్మాయిలకు చాలా దూరం ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక మామూలుగా మన దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం మనం ఏదైనా కానీ. అట్లా నేను నాకు చాలా దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళి నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటి అని అంటే, అబ్బా నేను ఇట్లా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అది అని నేను అంటే ఏమన్నా సరే వెళ్ళే నేర్చుకోవచ్చు అది అనే ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఏంటిదంటే వాళ్ళు నన్ను అట్లా అనుకోలేదు. ఎందుకు అది అబ్బాయిల ఫీల్డు, అవసరమా, అక్కడ వాతావరణం ఎట్లుంటుందో తెలియదు, కొంచెం డిగ్రీ చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, లేదన్నా బిజినెస్ పెట్టుకోలేకుంటే బట్టల షాపు కంగనా లేడీస్కి సంబంధించింది ఏదైనా పెట్టుకొని సక్సెస్ కాదు అని అన్నారు. బట్ ఏంటిదని అంటే నేను డ్రైవింగ్ హెవీ వెహికల్ నేర్చుకోవాలి, దాని మీద ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి దాన్ని నేను వదలలేకపోయినాయి. అంతే ఎవ్వరు ఏమి చెప్పినా కానీ నా మైండ్లోకి వెళ్ళి అది నేను తీసేయలేకపోయినా. నాకు వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కానీ నాకు అవి నా కళ్ళ ముందు కానీ నా మైండ్లో కానీ నేను పెట్టుకోలేదు. ఏంటిది, ఎవరైతే నన్ను విమర్శించిర్రో వాళ్ళకు నేను వాళ్ళ ముందట సక్సెస్ సాధించాలనే తపననే నాలో ఉండింది. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ నేను ఎప్పుడు డిస్కరేజ్ కాలేదు. అవే నా సక్సెస్కి అవే మెట్లు అనుకొని వాళ్ళు ఎంతమంది ఏమనుకున్నా కానీ నేను తీసేసిన. ఒకటే నా మైండ్లో ఒకటే ఉండేది, ఏంటిది, మా మమ్మీకి మా డాడీకి నేను సాటిస్ఫై చేసినాక అంతే. వాళ్ళు ఎవ్వరు బయట సమాజం ఏమనుకుంటారు అనేది నథింగ్ నా విషయంలో. మీరు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఆ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? మీ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీతో పాటు ఎవరైనా ఇంకా అమ్మాయిలు ఉన్నారా? లేరండి, అమ్మాయిలు అసలు ఒక అమ్మాయి కూడా లేరు. ఇన్స్టిట్యూట్లో మొత్తం అబ్బాయిలే, దాదాపు 80 నుంచి 90 మంది ఉండేవాళ్ళు. అందరు అబ్బాయిలే, ఫ్యాకల్టీ కూడా అంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా అందరు అబ్బాయిలే. అది మన సిరిసిల్ల దగ్గర ఉంది అన్నట్టు, అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్యూషన్ అని మన సిరిసిల్ల దగ్గర తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది. నేను బయట వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అక్కడ అడిగినప్పుడు నన్ను ఎవరు అంటే డ్రైవింగ్ చేయించడానికి నేర్పించడానికి ఎవరు ముందుకు రాలేదు. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకొని ఒకరోజు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ సార్ని కలిసిన తర్వాత కూడా అంత తేలిగ్గా నన్ను డ్రైవింగ్ నేర్పించడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకనంటే అసలు ఆ ఇన్స్టిట్యూట్లోనే మొత్తం ఫస్ట్ అమ్మాయిని నేనే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిన కాంచెల్లి ఉన్న వాళ్ళందరూ అబ్బాయిలే, నేర్పించే వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అందరూ అబ్బాయిలే. తర్వాత నేను నా ఇంట్రెస్ట్ చూసి సారు లైట్ వెహికల్ ఫస్ట్ కార్ డ్రైవింగ్లో టెస్ట్ పెట్టారు వాళ్ళు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే మళ్ళీ హెవీ వెహికల్ తీసుకున్నారు. అంతే, ఇక ఇబ్బంది ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా. మళ్ళీ ఒకతే అమ్మాయినండి, నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్ ఒక 1-2 డేస్.
తర్వాత నేను ఇక సార్లు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను అక్కడ ట్రైనింగ్ ఇప్పించి నాకోసం ఒక స్పెషల్గా వేరే సార్ని పెట్టేసారు అన్నట్టు. ఇప్పుడు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే చాలా హార్డ్ ఫీల్డ్ కదా, మరి ఇది ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఉండి ఇది నేర్చుకున్నారు కదా, ఈ ఫీల్డ్లో ఉంటే రేపు ఫ్యూచర్లో మీ మ్యారేజ్ మీద ఎఫెక్ట్ పడుతుందని మీకు ఎప్పుడు అనిపించలేదా? మ్యారేజ్ మీద అంటే ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే సమాజం పరిస్థితులు అట్లున్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయి క్యాజువల్గా బయట ఏదైనా వర్క్ చేస్తేనే దాదాపు అబ్బాయిల అంటే ఏదో విధంగా అనుకోవడం అట్లా జరుగుతుంది. ఇది ఇంకా ఫుల్ మాస్ ఫీల్డ్, అబ్బాయిలు ఉండే ఫీల్డ్ కాబట్టి, అమ్మాయిలు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా దాదాపు 90% అనుకుంటారు అమ్మాయి ఏదో చేస్తుంది బయట తిరుగుతుంది, లేకుంటే అబ్బాయిలు ఎక్కువ ఉన్న ఫీల్డ్ ఎంచుకుంది అది అన్నట్టు. బట్ నేను ఐ డోంట్ కేర్ దట్, ఎవరు ఏమనుకున్నా పట్టించుకున్నాను. నన్నుగా యాక్సెప్ట్ చేసే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేస్తా. నేను పెళ్లి విషయం గురించి అంత అది ఒక లైఫ్ అంటే అది ఒక భాగం ఏంటంటే, ఇప్పుడు మనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే లైఫ్. అట్లా నన్ను ఎవరైనా సరే నన్నుగా యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఒకవేళ ఇబ్బంది అని అంటే ఇక ఇంట్లో వాళ్ళు కూడా భయపడరు ఈ విషయంలో, ఎందుకంటే ఇది అబ్బాయిల ఫీల్డ్ అన్నట్టు. నన్నుగా యాక్సెప్ట్ చేస్తే ఇంకా నేను అలాంటి ప్రాబ్లం ఏం రాదు అని నేను అనుకుంటాను. జనరల్గా చాలా మంది అమ్మాయిలకు చాలా ఆశయాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే మేము అమ్మాయిలం, మాతో ఇది అవుతుందా, మేము చేయగలుగుతామా, మాకు సాధ్యపడుతుందా అని చాలా మంది మధ్యలోనే ఆపేస్తుంటారు. వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటుంది, చేద్దామని కసి ఉంటుంది, కానీ చాలా మంది ఆగిపోతుంటారు. కానీ అందులో చాలా తక్కువ పర్సెంట్ మంది మాత్రమే మీలా బయటికి వచ్చి ముందుకు వచ్చి నేను చేయగలుగుతా అని చేసి చూపించగలుగుతారు. అలాంటి వారికి మీరు ఏమన్నా మంచి సందేశం మీరు ఇచ్చేది? అంటే సమాజంలో ఇట్లా అమ్మాయిలు బయటికి రావాలి, ఏదైనా వర్క్ చేయాలి, చదువుకోవాలని అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు చాలా కష్టం. ఎందుకనంటే మనం బయటికి వెళ్ళలేము, ఏంటిదంటే వాళ్ళలాగా మనకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఇంట్లో మమ్మీ డాడీకి చెప్పాలి, బ్రదర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా సరే ఏదైనా వర్క్ చేయాలంటే మన ఇంట్లో అందరినీ సాటిస్ఫై చేసి వాళ్ళని ఒప్పించి ఒక ఫీల్డ్కి రావాలంటే మనం ఆ విధంగా జరుగుతుంది అన్నట్టు. బయటికి రావాలంటే ఒకటే, మన ఇంట్రెస్ట్ మన మీద మనకు నమ్మకం ఉంటే అది ఏ ఫీల్డ్ అయినా కానీ, డ్రైవింగ్ ఫీల్డ్ అనే కాదు, ఏదైనా సరే మనం సాధించాలి అనుకున్నప్పుడు మనల్ని ఒప్పించగలుగుతాం, బయట సమాజాన్ని ఒప్పించగలుగుతాం. అది ఏంటిదంటే మన ఇంట్రెస్ట్ మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తాం. నేను ఒక్కటే చెప్తున్నా, ఏంటంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే, ఎవరైనా అమ్మాయిలు ఏదైనా చేయాలనుకుంటే చేసి అసలు మీరు ఆగద్దు, ఎక్కడ ఆగద్దు, ఎవ్వరికి భయపడద్దు, ఎక్కడ ఆగద్దు. మనం చేసే పని తప్పు కాకపోతే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు, సమాజంతో పని లేదు. మనము సక్సెస్ కానన్ని రోజులు సమాజం ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఒక్కసారి మనం సక్సెస్ అయినామా సమాజం అంతా మనం ఎన్నుకుంటుంది. సక్సెస్ అయ్యి అంటే ఆ దారిలో ఉన్నప్పుడు మాత్రమే విమర్శలు ఎదుర్కొంటాం. సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన వెనుక వస్తుంది సమాజం. ఇప్పుడు మీరు విజయవంతంగా ఇప్పుడు ఈ బస్ డ్రైవింగ్ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు కదా, చాలా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ మీ గోల్ ఏంటి? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఒక 1 year నేను ఇదే ఫీల్డ్లో డ్రైవింగ్లోనే, అంటే నాకు ఇప్పుడు బేసిక్గా నేను ఒక 1 month ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకున్నా. ఈ ఒక 1 year నేను పూర్తి అవగాహన అన్నట్టు అని అంటే ఇంకా హెవీ వెహికల్లో పూర్తి పర్ఫెక్ట్. ఆఫ్టర్ 1 year తర్వాత డెఫినెట్గా 100% షూర్గా నేను ఆర్టీసీలో ట్రై చేస్తాను. ఆర్టీసీ డ్రైవర్ అవ్వడమే నా లక్ష్యం. అక్క, మన నేటి సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే నేను చూసినప్పటి నుంచి వెళ్ళాలంటే సమాజంలో నాకు ఒక 2 types అనిపిస్తుంది. ఏంటంటే ఒక 15 years బ్యాక్ నేను చూసినప్పుడు, నేను ఒక 15 years బ్యాక్ ఎట్లుండే అంటే అమ్మాయిల విషయంలో అంటే దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ఏంటంటే 10వ తరగతి 11వ తరగతి అయిపోయంగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, పంపించేయడం, అలాగే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తే ఏదో భారం తగ్గిపోవడం అనేది అట్లా సిచ్యువేషన్ జరుగుతూ ఉండే నాకు. ఈ మధ్యలో ఏమైందంటే అమ్మాయిలు చదివిపిస్తున్నారు, అంటే కష్టపడు ఎట్లనో చదివిపిస్తున్నారు, ఇంటర్ వరకు డిగ్రీ వరకు అట్లా చదివిపిస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆ డిగ్రీలు పీజీలు వేయాలి కానీ జాబులు చేయొద్దు, అట్లున్నది అన్నట్టు. అట్లా ఎక్కువ అమ్మాయిల మీద అట్లాంటి ఫోర్స్ ఇప్పుడు ఉంది. అంటే అందులో కూడా కొంతమంది అంటే బాగా సమాజాన్ని ఎదుర్కొనే అంత స్థైర్యం ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఏదో ఒక వర్క్ చేయడం అట్లా జరుగుతుంది. కానీ అందరూ అట్లా ఉండరు కదా, కొంతమంది ఇంట్లోనే ఉండిపోవడం, ఏం చేయలేక ఎవరిని ఏమనలేక అన్నట్టు సమాజంలో అట్లాంటి ధోరణి నడుస్తూ ఉంది. బట్ ఏంటి అని అంటే ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయరు, ఎవరు నువ్వు ఇది చేయాలి అది చేయాలని అన్నారు. ఏదైనా సరే మన మనసులోనే ఉండాలి. మనం ఏ చేయాలనుకున్నా సరే మన మనసు మనమే నడిపించాలి, మనమే నడిపించుకోవాలి ముందరికి తప్ప ఎవరో వస్తారు ఏమో చేస్తారు అనేది అవన్నీ వట్టి ముచ్చట్టు. నువ్వైతే ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే చేసేయాలి అంతే. ఇప్పుడు మీ గోల్ ఏంటి?
మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఇట్లా చాలా బాగా మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు ఈ ఫీల్డ్ లో మంచిగా రాణించగలిగిర్రు కదా, ఇంత గొప్ప వ్యక్తిగా మీరు మారిల్లు, మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది, అంత లెవెల్లో మీరు ఎదిగిల్లు. దీనికి మీకు వెనక నుంచి వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు ఇన్స్పిరేషన్ అంటే నా లైఫే అండి. నా లైఫ్ అంటే నేను చాలా కొన్ని వ్యక్తిగతంగా మీకు చెప్పలేను. బట్ ఏంటి అని అంటే నా లైఫే నాకు ఇన్స్పిరేషన్. నా లైఫే నేను చూసిన స్ట్రగుల్సే, నేను చూడని కష్టం అంటూ లేదో ఏమో, అంటే కొన్ని నేను చెప్పలేను కానీ బట్ ఏంటి అని అంటే నేను ఎదుర్కొన్న సమస్యలే నన్ను ఇన్స్పైర్ చేసినాయి. అంటే ఎవరైనా సరే ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొంటూ కృంగిపోతారు, చిన్న చిన్న విషయాలకి కృంగిపోవడం, ఏదో ఒకటి మనం ఎందుకు బతకడం అనే విధంగా ఉంటుంది ఆలోచన. బట్ ఏంటి అంటే నా లైఫ్లో నేను ఎదుర్కొన్న స్ట్రగుల్సే నన్ను ఇన్స్పైర్ చేసినాయి, ఏదన్నా ఒకటి సాధించాలనే విధంగా. మరి ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ జాబ్ మీరు ట్రై చేస్తున్నారా? నెక్స్ట్ ఇక నేను ఈ ట్రైనింగ్ అయిపోయింది. బట్ ఏంటి అని అంటే ఆర్టీసీలో ఆర్టీసీ డ్రైవర్ కావాలంటే ఖచ్చితంగా ఒక 1.5 year ఎక్స్పీరియన్స్ కావాలి. ఆఫ్టర్ 1.5 year డెఫినెట్గా నేను ఆర్టీసీలో ట్రై చేస్తాను. అదే నా తదుపరి లక్ష్యం అదే. మీలాగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి, మోటార్ ఫీల్డ్లోకి రావాలనుకున్న ఆడవాళ్ళకు మీరు ఇచ్చే సందేశాలు, సూచనలు ఏమిటి? నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయిలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే బస్ అనే కాదు, కార్ అయినా ఇంకేదైనా వెహికల్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ అని ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి నేర్చుకోండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టింది సిరిసిల్లలో. అక్కడ అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమానంగా నేర్పిస్తున్నారు. మళ్ళీ ఎలాంటి ఫీజు కూడా ఉండదు, ఫ్రీగా నేర్చుకోవచ్చు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ఈ మధ్యలో స్కీమ్స్ కూడా ఉన్నాయి, అంటే డ్రైవింగ్ ఫీల్డ్ షీ క్యాబ్స్ అని అవి ఇవని పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మాయిలు ఎవరైనా సరే వేరే ఫీల్డ్తో పోల్చుకుంటే ఈ ఫీల్డ్లో కొంచెం కష్టమే. బట్ ఏంటి అని అంటే ఇంట్రెస్ట్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆగకుండా నేర్చుకుని ఈ ఫీల్డ్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఒకటే భయం అనేది తీసేయండి. ఫస్ట్ భయం అనేది తీసేస్తే ఏదైనా సాధించవచ్చు, అది ఎవరితోనైనా అవుతుంది. చాలా మంది ఆడవాళ్ళు ఆటోలు నడుపుతారు, క్యాబ్స్ అంతే, అక్కడికి ఆపేస్తారు, కానీ ఇంకా హెవీ వెహికల్స్ దాకా ఇంకెవరు వెళ్ళలేకపోతున్నారు ఆడవాళ్ళు. అవునవును, ఇదే భయం ఏంటి అని అంటే ఒకటి వాళ్ళ మనసులో ఉండే భయం ఒకటైతే సమాజంలో భయం అది ఒకటి. మనసులో ఉండే భయాన్ని మనం ఏదో మోటివేట్ అవుతుంది తీసేయచ్చు. ఈ సమాజం అనేది ఎలాంటి సిచ్యువేషన్లోనే భయపడుతుంది. ఆ సమాజంకి భయపడకుండా ఎప్పుడైతే మనం ముందడుగేస్తామో ఇక మనం ఖచ్చితంగా నీకు సక్సెస్ వచ్చినట్టే. ఏంటిది అది ఒకటే విషయం, ఏంటిది భయం అనేది విడిచిపెట్టి మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేసేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా. మీరైతే చాలా చాలా మనకి మంచి స్ఫూర్తిదాయకం, ఎందుకంటే మీ నుంచి చాలా గొప్ప గొప్ప మాటలు, మీ ఇలాంటి గొప్ప వ్యక్తుల ద్వారా ఎంతోమంది ఇప్పుడు ఉన్నారు కదా సమాజంలో ఆడవాళ్ళు నేర్చుకోవాలి. మీరు చాలా మందికి స్ఫూర్తిని కల్పిస్తున్నారు, ఎందుకంటే మీరు ఓన్లీ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్. ఆడవాళ్ళకు మగవాళ్ళకు అందరికీ మీరు చాలా ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అక్క, మీరు కోరుకున్నట్లుగానే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీఎస్ఆర్టీసీలో మీకు మొదటి మహిళగా మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అక్క, మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు, మీరు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. థ్యాంక్ యూ.